అండి నమస్తే శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు నేను పూసలతోటి మా పిన్ని చాలా రకరకాలు అల్లిందండి. అంటే ఈవెంట్కి తగ్గట్టుగా కూడా తను తయారు చేస్తుంది. మొన్న మేము ఒడుగుకి వెళ్ళాం, మా తమ్ముడు పిల్లాడు ఒడుగని. సరే ఆ ఒడుగుకి పాపం పట్టుకుని వచ్చింది. ఇగో ఇప్పుడు మనకి బార్బీ బొమ్మలు అవి దొరుకుతుంటాయి కదా, ఇలాంటి బొమ్మలు. దీనికి చూసారా, ఈ వడక పెళ్ళి కొడుకు అనమాట. పంచసిగలు, జంధ్యము అన్నీ వేసి ఇలాగ తయారు చేసింది అనమాట. తయారు చేస్తే అబ్బా నాకు ఒకసారి రీల్ చేస్తే బాగుంటుంది, మీకు కూడా అలాంటివన్నీ చూపించాలంటే ఇలాంటివన్నీ కూడా మనం జనరల్గా ఈవెంట్కి తగ్గట్టుగా బొమ్మలు ఇలాగంటి చేసి అమ్మేవాళ్ళు ఉంటున్నారు, కొనుక్కుంటున్నారు, అవి డిస్ప్లేలో అది పెడుతున్నారు. సో నాకు ఒకసారి ఇలాగ మనకే వచ్చు కాబట్టి మా పిన్నే తయారు చేసింది కదా అని చెప్పేసి అని చూపిద్దామనే ఉద్దేశంతో కొద్ది ఇవాళ ఈ వీడియో తయారు చేస్తున్నాను. ఓకే రెడీ. ఇగో చూసారా, పంచసిగలు పెట్టుకున్న వటువు అండ్ కోసం అబ్బాయి కోసం ఒక మంచిగా ప్లేట్ తయారు చేశారు. అండ్ ఈ ప్లేట్లోకి మనం పసుపు చూసారా, ఇవన్నీ కూడా పూసలతో అల్లినవే. గంధము, కుంకంబరిని చూసారా ఇంత బాగా డీటెయిల్డ్గా అల్లిందో. అల్లినందుకు ఇవ్వాలి, ఆ థాట్కి మెచ్చుకోవాలి. అండ్ మనం తాంబూలం ఇస్తాం కదా, చూసారా తమలపాకు, దానిలోకి అరటిపండు, తమలపాకు అరటిపండు, మనం అటు ఇటు ఎంచక్కగా అరటి చెట్లు, ఇంకా అరటిపళ్ళు, అత్తం అండ్ తులసి కోట చూసారా ఎంత బాగుందో. అండ్ పన్నీర్ బుడ్డి, ఇదైతే అసలు ఎక్సలెంట్ అనమాట, చాలా బాగా అల్లింది. ఇది పన్నీర్ బుడ్డి, మనం ఇలాగా అన్నీ కూడా ఒక ట్రేలో పెట్టుకోవడానికి పన్నీర్ బుడ్డి. అండ్ మళ్ళీ ఇంకొక ట్రే తయారు చేసింది అనమాట, ప్రత్యేకంగా ట్రే ఇది. ఇందులోకి అన్నీ కూడా రకరకాల ఫ్రూట్స్, గ్రీన్ యాపిల్ అండ్ పియర్స్ అంటాం కదా మనం, అది అండ్ మామూలు యాపిల్, కొబ్బరికాయ, ఇదేదో పండు మొత్తంగా అది, అండ్ ఇదేమో స్ట్రాబెర్రీ. సో ఇవన్నీ ఇలాగ తయారు చేసి దీనికి మళ్ళీ చక్కగా ట్రే చూడండి, ఈ ట్రే ఎంత బాగుందో కదా. ఇలాగా ట్రే తయారు చేసిందనమాట చక్కగా. ఇదిగో ఈ ట్రేలో మనం చక్కగా ఇవన్నీ పెట్టి మనం ఈ పళ్ళన్నీ పెట్టి డిస్ప్లేలో చూపిస్తే చాలా బాగుంటుంది కదా. నాకు చాలా చాలా నచ్చిందనమాట. ఇవి నచ్చి మా పిన్నిని అడిగి తెచ్చుకున్నాను ఇవన్నీ. ఆమె అలాంటివన్నీ చాలా బాగా తయారు చేస్తుంది. అలాగే చూసారా, ఇది పల్లకి. ఈ ఈవెంట్ అంటే ఒడుగు కాబట్టి ఈవెంట్. అదే పెళ్ళికొడుకు పెళ్ళికూతుర్ని బొమ్మలు చేసుకుంటే సేమ్ మళ్ళీ ఇవన్నీ మనం పెట్టుకోవచ్చు. వాళ్ళని పెళ్ళికొడుకుని పెళ్ళికూతుర్ని మనం పల్లకీలో ఊరేగిస్తాం కదా, అందువలన పల్లకి. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.